హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సులువుగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. డిన్నర్కి కూడా తినొచ్చు, చాలా మంచిది కూడా. నూనె కూడా తక్కువే పడుతుంది మీకు. ముందుగా నూనె వేసుకొని అందులో చెనక్కాయ పలుకులు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే. ఇలా బాగా వేగాక ఇందులో నేను ఒక గ్లాసుడు అంటే డిన్నర్కి నా ఒకదానికని ఒకరికని చేస్తున్నానండి. చిన్న గ్లాసు కాఫీ గ్లాస్ తోటి చేసుకుంటున్నాను. ఇలా బాగా వేగాక ఒక గ్లాసు నీళ్లు వేసుకోండి. మీరు ఏ గ్లాస్తో కలిపితే ఆ గ్లాస్తో చేసుకోవచ్చండి. నేనైతే ఈ గ్లాస్ వాడుతున్నాను. వేసుకోండి. అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక బాగా మరిగాక అందులో అదే గ్లాస్తో పిండి, బియ్యం పిండి, అదే బియ్యం మెత్తగా ఆడించుకున్న రైస్ ఫ్లోర్ ఇలాగ వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకోవాలండి, పిండిలాగా కనబడకూడదు. అది బాగా కలిపితే అందులో కలిసిపోతుంది. మీకు ఇంకా పిండిలాగా ఉంటే కొద్దిగా నీళ్ళు జల్లుకోండి. ఇలా నీళ్ళు జల్లుకొని మూత పెట్టుకోండి. ఆవిరికి ఇంకా ఉడికిపోతుంది. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. ఒక గ్లాసు పావు నీళ్ళు వేసుకోండి. మీరైతే ఒక్కొక్క పిండి ఒక్కొక్కలా ఉంటుందండి. వాటైతే మెత్తగా ఉంటే మీకు గ్లాసుడే సరిపోతుంది. లేకపోతే గ్లాసుడు పావు పడుతుంది. కొద్దిగా మురుగుగా ఉందనుకోండి పిండి, గ్లాసు పావు పడుతుంది. ఇలాగా బాగా వేయించుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆవిరికి అయిపోయాక ఇలా ఒకసారి అటు ఇటు బాగా వేయించుకోండి. మీకు కరకరలు ఆడాలంటే బాగా ఎక్కువ వేయించుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుందండి. డిన్నర్కి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి ఇలాంటివి మీరు ట్రై చేయండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.